సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ పరిధిలో 6 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మినీ ఇండియాగా పేరొందిన బొల్లారం మున్సిపాలిటీని 60 కోట్ల రూపాయల నిధులతో మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇక్కడ చేసిన అభివృద్ధి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ తెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నూతన మున్సిపాలిటీల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తూ మౌలిక వసతులు కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. 4 కోట్ల రూపాయలతో ఆధునిక వసతులతో మున్సిపల్ కార్యాలయం నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానంగా ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, అంతర్గత మురికినీటి కాలువలు, పారిశుద్ధ్యం పెంపించేందుకు ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రోజా బాలరెడ్డి, సీనియర్ నాయకులు కౌన్సిలర్ చంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా ఇంకా ఓకే ఓకే కొట్టినావా ఆ దూపులాట కంటే మీ దూపులాట. అందరికీ నమస్కారం. ఈరోజు బొల్లారం మున్సిపల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్టార్ట్ చేయడం జరిగింది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు 22 వార్డులలో మొదలుపెట్టడం జరిగింది. అలాగే ఇది మన మున్సిపల్ ఆఫీస్, పాత మున్సిపల్ ఆఫీస్ తీసేసి 4.5 కోట్లతోటి మున్సిపల్ ఆఫీస్. ఇదంతా కొత్త మున్సిపాలిటీ. గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మున్సిపల్లో కన్వర్ట్ కావడం, ప్రభుత్వ పరంగా గిట్ట రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, జిల్లా మంత్రివర్యులు కొత్త మున్సిపాలిటీల మీద అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మొన్ననే ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క మున్సిపాలిటీకి 30 కోట్లు, టీఐ ఎఫ్ఐడిసి అదొక 15 కోట్లు, మొత్తం 45 కోట్లు, ఇలా చేస్తే 10 కోట్లు, ఇంచుమించు 55 నుంచి 60 కోట్ల రూపాయలతోటి ఇది కొత్తగా వర్కులన్నీ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ రోజా గారు, చంద్రారెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, మిగతా కౌన్సిలర్ అందరూ, స్థానిక పెద్దలు, పత్రికా సోదరులు, కమిషనర్ గారు, వారి సిబ్బంది, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఒక మోడల్ మున్సిపాలిటీగా చేయాలనే ఒక ఆలోచన. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ,
రకరకాల ఈరోజు కొత్త మున్సిపాలిటీలలో ఏ విధంగా పాత మున్సిపాలిటీలలో ఏ విధంగా ఉన్నదో దానికి మించి కొత్త మున్సిపాలిటీలో నెంబర్ 1 గ్రేడ్గా తీసుకుపోవాలనే ఆలోచనతోటి తెల్లాపూర్ కానీ, అమీన్పూర్ కానీ, బొల్లారం ఏరియా అంటే ఒక మినీ ఇండియా. ఈ అభివృద్ధిలో ముందు వరుసలో పెట్టాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడ జరిగిన అభివృద్ధి భారతదేశ వ్యాప్తంగా మెసేజ్ పోతుంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న జనాలు ఇక్కడ ఉన్నారు. వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు, పిల్లల చదువులతో ఇక్కడ ఉన్నారు. వారందరినీ కాపాడుకునే బాధ్యత మాది. తప్పకుండా అర్హులైన వారికి ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలకి వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబో కాలంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మళ్ళా అభివృద్ధి కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వస్తూ ఉన్నారు. తప్పకుండా అందులో గిట్ట ఇంకా మనము ఇక్కడ ఉన్న సమస్యలను సేకరించి తప్పకుండా ఈ మున్సిపాలిటీలకే కానీ, గ్రేడర్కే కానీ, గ్రామ పంచాయతీలకు కానీ అందరి సమానత్వంగా తీసుకుపోవడానికి అన్ని మతాలు, అన్ని ప్రాంతాలను గౌరవిస్తూ ముందుకెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం.